ఆస్ట్రేలియాలోని బాండీ బీచ్లో కాల్పుల ఘటనపై ముమ్మర దర్యాప్తు చేస్తున్నారు. న్యూ సౌత్ వేల్స్ పోలీసులు యూదుల హనూకా వేడుకలపై దాడి చేసిన ఇద్దరు ఉగ్రవాదులు తండ్రి కొడుకులుగా గుర్తించారు. వీరిలో తండ్రి సాజిద్ అక్రమ్ను భద్రతా దళాలు సంఘటనా స్థలంలోనే కాల్చి చంపాయి. ఈ నిందితులిద్దరూ పాకిస్తాన్ నుంచి వచ్చినట్టు పోలీసులు వెల్లడించారు. సాజిద్ పేరిట 2015 నుంచి తుపాకీ లైసెన్స్ ఉంది. అతడు ఒక హంటింగ్ క్లబ్లో సభ్యుడిగా ఉన్నట్టు పోలీసులు తెలిపారు. సాజిద్ వద్ద 6 ఆయుధాలు ఉన్నాయి. వీటిని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. తండ్రి కొడుకులు నవీద్ అక్రమ్, సాజిద్ అక్రమ్కు ఐసిస్ ఉగ్ర సంస్థతో సంబంధాలున్నట్టు అధికారులు గుర్తించారు. నిందితుల కారులో 2 ఐసిస్ జెండాలు, ఘటనా స్థలం నుంచి 2 ఐఈడీలు స్వాధీనం చేసుకున్నామన్నారు. ఆస్ట్రేలియాలో ఉగ్రదాడికి ప్రణాళిక చేసినందుకు 2019లో అక్కడి ప్రభుత్వం అరెస్ట్ చేసిన ఇస్లామిక్ స్టేట్ సభ్యుడితో నవీద్ అక్రమ్కి సన్నిహిత సంబంధాలున్నట్టుగా పేర్కొన్నారు. కొంతకాలం అతడు ఆస్ట్రేలియా సెక్యూరిటీ ఇంటెలిజెన్స్ ఆర్గనైజేషన్ ఏజెన్సీ నిఘా రాడార్లో ఉన్నాడని, అయితే తక్షణమే అతడి నుంచి ముప్పు లేకపోవడంతో సీరియస్గా తీసుకోలేదని అధికారులు పేర్కొన్నారు. మరోవైపు బాండీ బీచ్లో ఉగ్రవాది సాజిద్ అక్రమ్తో పోరాడి తుపాకీ లాక్కున్న అహ్మద్ అల్ అహ్మద్ అనే వ్యక్తి పెనుగులాటలో తీవ్రంగా గాయపడ్డాడు. అతన్ని సెయింట్ జార్జ్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం అతడి పరిస్థితి నిలకడగా ఉందని అధికారులు చెబుతున్నారు. అహ్మద్ అల్ అహ్మద్ సాహసాన్ని అభినందిస్తూ ఇన్వెస్ట్మెంట్ బ్యాంకర్ బిల్ అక్మాన్ రివార్డు ప్రకటించారు. సిడ్నీ బాండీ బీచ్లో యూదుల హనూకా వేడుకలపై ఉగ్రవాదులు జరిపిన కాల్పుల్లో 16 మంది చనిపోయారు.